రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట సీతారామచంద్ర స్వామి ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మౌన దీక్ష చేపట్టారు. అయోధ్య రామమందిర నిర్మాణ విరాళాల సేకరణలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఈ దీక్షలో పాల్గొన్నారు. అవినీతిపై సిట్ కాకుండా సిబిఐతోనే నిరూపించాలని, ఇందుకోసం అన్ని రామాలయాల్లో దీక్షలు చేస్తానని చెప్పారు. ఈ నెల 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా మౌన దీక్ష చేపట్టనున్నట్లు విహెచ్ ప్రకటించారు. హిందూ దేశమని చెప్పుకునే బీజేపీ ఈ అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నటువంటి విధుమౌళి శాస్త్రి గారు చిన్నగున్నప్పుడు మా అంబర్పేటలో ఆయన కథ చెప్పేది రామాయణం. ఆ కథ విన్న తర్వాత ఎన్నో రోజుల తర్వాత ఆయన చెప్తూ ఆయన కళలో ఒకటి వచ్చింది. ఏమని, రాముడు గారు రామచంద్ర ఎన్ని రోజులు నేను భక్తి, నాకు ఎక్కడో ఒక స్థలం చూపిస్తాడని పూజ చేసుకుంటా అంటే రామాజీపేట అనే గ్రామం అని దేవులాడంటే దేవులాడుకుంటూ వస్తే ఇదంతా అడవి. ఎవరు దొరవారు ఒక 14-12 ఎకరాలు ఇస్తే ఇక్కడ ఉన్నారు. ఇక అప్పటి నుంచి నేను ఇక్కడికి రావడం నాకు అలవాటు కనుక 7 శ్రీరామనవమి కానీ సంవత్సరంలో 2-3 సార్లు గుడికి వస్తా. నా ఉద్దేశం ఏమిటంటే ఇవాళ జరుగుతున్నటువంటి అయోధ్యలో ట్రస్ట్ పెట్టి కోట్ల రూపాయలు తినేసిందని టీవీలలో వస్తుంది, పేపర్లలో. ఆఖరుకు ఆ డబ్బు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా పెడుతున్నారు, విల్లాలు కొంటున్నారు, ఆఖరుకు ఉండి పైసలు కూడా తినేస్తున్నారు. ఆఖరుకు దొంగ పత్రాలు తయారు చేసి ఏదైతే దేవుని దర్శనం అవి కూడా డూప్లికేట్ కొట్టిందని పేపర్లు వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడతలేడు. కేవలం సిట్ అంటుండు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అంటే అది ఎవరి చేతులు ఉంటుంది? ముఖ్యమంత్రి చేతులు ఉంటుంది. మా దగ్గర భగవంతుడు అనేవాడు ఏది వెంకటేశ్వర స్వామి అనేది ఏడా తిరుపతిలో ఉన్నది. యావత్ ప్రపంచ జనం అంతా వస్తుంది. అక్కడ ఏ అన్యాయం జరిగినా తప్పనిసరిగా ప్రజలలో అనుమానం ఏర్పడింది. లడ్డూలల్లా ఏది కల్తీ నెయ్యి కట్టిండ్రని సిబిఐ ఎంక్వైరీ చేశారు. మరి వీడు సిబిఐ ఎందుకు ఇంత పెద్ద కోట్లు తింటుంటే నేను అడిగేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తుంది. లేకుంటే దీన్ని ఏదో మర్పు తిప్పి ట్రస్ట్ మెంబర్లకు వాళ్ళంతా ఏది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళంతా తినేసేందుకు తయారైండ్రు. అవన్నీ బయటికి రావడానికే ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నా. అదేవిధంగా ప్రతి గుడిలో ఏడైతే రాముని గుడి ఉంటుందో తప్పనిసరిగా 5 నిమిషాలన్నా మౌన దీక్ష చేస్తే దేవుడు అంటారే ఇవాళ కూడా నాకు అన్యాయం జరుగుతుంటే నన్ను పూజనే కాదు, నాకు అన్యాయం జరిగినప్పుడు నా భక్తులు నా గురించి దీక్ష చేస్తున్నారని వస్తే అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి అని వస్తుంది. మరోసారి అభినందన చేస్తున్నా. 80 సంవత్సరాల వయసులో ఇటీవల చిన్న ఆపరేషన్ జరిగి డాక్టర్లు 15 రోజులు రెస్ట్ లో ఉండాలనుకున్నప్పుడు కూడా 4 రోజులు కాకముందే ఈ శ్రీరాముడి దేవాలయం జరిగినటువంటి అంశంలో తప్పనిసరి ఒక భక్తుడిగా మనం నిలబడాలి. మన సమాజానికి, హిందూ సమాజాన్ని మేల్కొల్పాలి. రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేసేటువంటి అవినీతి అక్రమాల చిట్టాను బయట ప్రపంచంలో చూపెట్టాలని చెప్పే లక్ష్యంలో భాగంగా మన జిల్లాకు, మన ప్రాంతానికి వచ్చిన సందర్భంగా వారికి నేను ఆ వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందన అందజేస్తూ, ఎందుకంటే ఆధ్యాత్మిక భావంలో ఇక్కడ వేముల రాజా నారాయణ దేవస్థానం చైర్మన్గా పనిచేసిన సందర్భంలో మనసు కలిసివేసే అంశాలు కాబట్టి వారితో పాటు మౌన దీక్షలో పాల్గొనాలని చెప్పని అనేక మంది పెద్దలతో పాటు మేము కూడా రావడం జరిగింది. మరి వారికి అభినందనలు అందజేస్తూ, ఈ మౌన దీక్ష వల్ల హిందూ సమాజం మేల్కొనాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారాలు. మరోసారి అభినందన అందజేస్తున్నా. 80 సంవత్సరాల వయసులో